అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి కానిస్టేబుల్ గా ఎంపికైన గిరిజన యువకుడు లాకే బాబురావు విన్నపంపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించింది. కానిస్టేబుల్ నియామక పత్రాల ప్రధాన కార్యాలయ వేదికపై తన సక్సెస్ స్టోరీలను వివరిస్తూ తన స్వగ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును బాబురావు కోరారు. ఈ విజ్ఞప్తిని సానుకూలంగా స్వీకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వేదికపై ఉన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు రోడ్డు నిర్మాణ బాధ్యతలు అప్పగించారు. స్పందించిన పవన్ కళ్యాణ్ నిమిషాల వ్యవధిలోనే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా జీకే వీధి మండలం దేవరపల్లి పంచాయతీ పరిధిలోని తెనుముల బండ గ్రామం నుంచి ఏనుగురాతి బండ వరకు 2 కిలోమీటర్ల మేర బీటీ రోడ్డు నిర్మాణానికి తక్షణమే అంచనాలు సిద్ధం చేయాలని అధికారులకు చెప్పారు. అధికార యంత్రాంగం ఆగమేఘాలపై స్పందించి 2 కోట్ల వ్యయంతో రోడ్డు నిర్మాణానికి అంచనాలు రూపొందించింది. జిల్లా కలెక్టర్ వెంటనే పరిపాలన అనుమతులు మంజూరు చేశారు. వేదికపై చేసిన విజ్ఞప్తికి సభ ముగిసేలోపుగానే రోడ్డు మంజూరు కావడం విశేషంగా నిలిచింది. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం ఎంత ప్రాధాన్యత ఇస్తుందో ఈ ఘటన స్పష్టంగా చూపుతోందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఇక్కడ అల్లూరి జిల్లా మారుమూల జీకే వీధి మండలం దేవరపల్లి పంచాయతీ మారుమూల తెనుమూల బండ గ్రామానికి సుమారుగా 2 కిలోమీటర్ల మేర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు 2 కిలోమీటర్ల మేర రోడ్డు శాంక్షన్ చేయడాన్ని మేము చాలా హర్షిస్తున్నామండి. అంటే గత ప్రభుత్వంలో ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉండింది. ఎక్కడ ఒక సీసీ రోడ్ కానీ, ఒక డ్రైనేజ్ కానీ, ఒక WBM రోడ్ కానీ, ఒక బీటీ రోడ్ కానీ గత ప్రభుత్వంలో ఎక్కడ జరగలేదు. కానీ ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో ఒక పక్క అభివృద్ధి, ఇంకో పక్క సంక్షేమం రెండు కూడా పరుగులు పెట్టిస్తూ ఈరోజు గిరిజన ప్రాంతం అభివృద్ధి దిశలో ముందుకు వెళ్తుంది. ఈ తరుణంలో మరి పోలీస్ సెలక్షన్ జరిగిన తర్వాత ఒక మారుమూల గ్రామానికి చెందిన ఏనుగురాతి బండ గ్రామానికి చెందిన వ్యక్తి పోలీస్ సెలక్షన్లో వెళ్ళిన తర్వాత ఆయనకి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చే క్రమంలో మా గ్రామానికి రోడ్డు లేదు అని ఆయన కోరిన వెంబటే ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు స్పందించి రోడ్ ఇవ్వటం అనేది నిజంగా మా ఆదివాసీ ప్రాంతం అంతా కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అభివృద్ధి, సంక్షేమం అది కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే సాధ్యమని ఈ సందర్భంగా మేము ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక్కడ అల్లూరి